ఇది గోరింటాకు కాదు, గోంగూర పచ్చడి బాగొచ్చింది. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను చూడండి. దీంట్లోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం ఆయిలేసి వేయించుకోవాలి. అంటే ఎక్కువ ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు. జస్ట్ లైట్‌గా హీట్ అయినా కాసేపు జస్ట్ వేయించుకుంటే సరిపోతది. దాని తర్వాత వేయించుకున్నాక తెల్లగడ్డలేసి కొన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను తెల్లగడ్డలేసి వేయించి పక్కన పెట్టుకొని ఇప్పుడు గోంగూర క్లీన్ చేసుకోవాలి. నీట్‌గా క్లీన్ చేసుకున్నాక గోంగూరలో కూడా కొంచెం ఆయిలేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మనకి బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా అంటే మనకు తెలుస్తది. ఇది వేయించిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వస్తది. అంతవరకు వేయించుకొని దాని తర్వాత మనం ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీనికి మేము నాటు ఎర్రగడ్డలు యూజ్ చేసినాము. మా అత్త ఎర్రగడ్డలు 4 కేజీలు పంపించంటే 4 గడ్డలు పంపించింది. ఆ 4 గడ్డలు దీనికే సరిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టేసినాను. ఇక్కడ ఆయిల్ వేస్తాను తిరువాతకి. ఇప్పుడు మనము సాసవులు, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకొని దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి వేసి ఫ్రై చేసుకోవాలి. కాసేపు జస్ట్ ఫ్రై చేసినాక చూడండి ఎర్రగడ్డలు వేసినాను. కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు వేగే వరకు వేయించుకొని కొంచెం ఉప్పు చల్లుకుంటే మంచిది, ఎందుకంటే ఎర్రగడ్డలు కూడా ఉప్పుగా ఉంటాయి, కొంచెం టేస్టీగా ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి వేసి బాగా వేయించుకోవాలి. ఇంకా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, మిరపకాయలు, సాసవలు, తెల్లగడ్డలు, ఇంకా ధనియాలు, ఆ పౌడర్, జీలకర్ర ఆ పౌడర్ వేసి కాసేపు వేయించుకోవాలి. దీన్ని మళ్ళీ నీట్గా అంతా మిక్స్ అయ్యేలాగా, ఈ పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా వేయించుకొని దాని తర్వాత మనం తినడం. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఏం చేసినాను, వేయించుతున్నాను. కావాలంటే కొద్ది వాటర్ వేసుకోవచ్చు, అప్పటికప్పుడే తినేసేలాగా ఉంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ వేయకూడదు, ఎందుకంటే మళ్ళీ చెడిపోతుంది, నెక్స్ట్ డేకి బాగుండదు. గోంగూర పచ్చడి రెడీ. చాలా బాగుంది. కొంచెం ఊరగాయలాగా ఉండింది, గోంగూర ఊరగాయలాగా.